కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే, మనం ఎప్పుడు చేసుకునే రొటీన్ మ్యాగీ నూడిల్స్, ఇప్పి నూడిల్స్ కాకుండా ఇలా వాటికి డిఫరెంట్గా ఎగ్స్ని యాడ్ చేసి ఎగ్ నూడిల్స్ చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. అండ్ ఇందులో మనం సాసెస్ ఏమీ వాడడం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకే ఈ హెల్తీ అండ్ టేస్టీ ఎగ్ నూడిల్స్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ని వేయడం వల్ల మనకి నూడిల్స్ అనేవి బాయిల్ అయిన తర్వాత పొడి పొడిగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ కాస్త మరిగిన తర్వాత ఇందులో ఇప్పి నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పి నూడిల్స్ తీసుకుంటున్నాను. మీకు మ్యాగీ కావాలనుకుంటే మ్యాగీ కూడా తీసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా నూడిల్స్ని ఈ కన్సిస్టెన్సీలో బాయిల్ చేసుకొని ఆ తర్వాత అందులోని వాటర్ని డ్రైన్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకుందాం. ఆ రెండు కాస్త వేగిన తర్వాత అందులో 3 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను ఒకటి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఒకటి యాడ్ చేసుకోవాలి. టమాటో కాస్త మగ్గిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన అంతా పోయేలా ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు అందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారపొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. మనం స్టార్టింగ్లో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారపొడిని టేస్ట్కి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులో 1/4 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే ఇప్పి మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ ఆగితే మనకి అందులోని ఆయిల్ కాస్త పైకి ఫ్లోట్ అవుతుందన్నమాట. ఇప్పుడు అందులోకి 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకున్న తర్వాత స్టవ్ని అదే మీడియం ఫ్లేమ్లో ఉంచి 30 సెకండ్స్ పాటు అలాగే వదిలేయాలి. 30 సెకండ్స్ తర్వాత ఎగ్స్ ఇలా ఓవైపు కాస్త ఫ్రై అయి ఉంటాయన్నమాట. ఇప్పుడు వాటిని జాగ్రత్తగా ఇంకొక వైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న ఎగ్స్ని ఈ వైపు కూడా ఫ్రై అవ్వడానికి ఇంకొక 30 సెకండ్స్ పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు ఇలా 2 వైపులా ఫ్రై అయిన ఎగ్స్ని మనకు కావాల్సిన సైజు ఉండేలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఇప్పి నూడిల్స్ని అందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా అందులోకి కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి, అలాగే సాసెస్ కూడా వేయం కాబట్టి హైజీనిక్గా కూడా ఉంటుంది. ఇలాగే వీటిని వేడివేడిగా తిన్నా బాగుంటుంది, లేదా టమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ఇలా ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.